హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మీకు కెమెరా కాకుండా ఇలా ఫోన్లో ఒక వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇది నా కెమెరా, యాక్షన్ కెమెరా. ఒక 7 years బ్యాక్ కొని ఉంటాను. వీడియోలు తీయడానికి కొనలేదు. ఇది జస్ట్ నేను రికార్డ్ చేసుకోవడానికి సేఫ్టీ కోసం లాంగ్ వెళ్ళినప్పుడు పనికి వస్తుందని తీసుకున్నాను అనమాట. దీని పేరు అప్పుడు ది ఐ, దీని పేరు లోకల్ బ్రాండ్, ఇండియన్ బ్రాండ్. ఇది బాగానే ఉండేది, చాలా నీట్గా మంచి వీడియోస్ వచ్చాయి. ఇట్స్ వెరీ డీసెంట్. మ్యామ్ అంటే 2 బ్యాటరీస్ ఉన్నాయి దీనికి. ఒక్కొక్క బ్యాటరీ 1050 mAh అనుకుంటున్నది. ఇది ఆల్మోస్ట్ 1 hour వచ్చేది రికార్డింగ్, అంటే ఆల్మోస్ట్ 4:15 1 hour వచ్చేది ఇది. కానీ దీనికి మైక్ సెట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనమాట, ఎక్స్టర్నల్ మైక్ ఇవి అవి. సరే వీడియో చేద్దాం, కొంచెం సీరియస్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇది సరిపోవట్లేదు. ఏం చేద్దామంటే అప్పుడు కొత్తది కొనాల్సి వచ్చింది అనమాట. సో ఇదే కొత్తది. సో దీని పేరు DJI Action 4. ఇందులో DJI వచ్చేసి చైనీస్ బ్రాండ్. ఇందులో DJI 6 కూడా వస్తుంది, ఆల్మోస్ట్ వచ్చింది అనుకుంటాను. DJI ఫేమస్ ఎందుకంటే యాక్షన్ కెమెరాస్కి, డ్రోన్స్కి బాగా ఫేమస్. డ్రోన్ కూడా తీసుకునే ప్లాన్ ఉంది, బట్ కొంచెం టైం పట్టుద్ది. సో ఈరోజే వచ్చింది డెలివరీ. ఇది అమెజాన్లో. ఇందులో 2-3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అడ్వెంచర్ కిట్ అని, ఒకటి స్టాండర్డ్ కిట్ అని, ఇలాగా. సో ఇది వచ్చేసి అడ్వెంచర్ కాంబో. 35,000 ఉంది ఇది అమెజాన్లో. సో ఆ క్రెడిట్ కార్డు HCS ఏదో పెడితే ఒక 4,000 తగ్గినట్టుంది. సో ఇది ప్యాక్. సో విల్ గో 1 by 1. ఎస్, కొంచెం జాగ్రత్త అంటే కొత్తలో ఎలానే ఉంటుంది. సో తప్పదు. తర్వాత దీని బతుకు రోడ్డు మీద పడిపోయి మురికి కాలువల్లో, అదే మట్టిలో, దుమ్ములో, దూడిలో తిరగాలి. సో పర్లేదు, బాగానే బరువు ఉంది. ఇది నా పాత కెమెరా, ఇది కొత్త కెమెరా. సో దీనికి క్యాప్ ఇస్తారు. ఇది క్యాప్ దీనికి. తర్వాత పీకుతుంది మళ్ళీ ఇటు ఊడిపోతే కష్టం. ఐ థింక్ ఇది కేస్. ఇది కవర్లు దింపుకోండి, చాలా హార్టప్. ఇట్స్ గుడ్. పెద్ద పంచాయతీ ఇచ్చాడు ఇందులో వీడు. గుడ్. ఇది విల్ గో 1 by 1. ఒకడొకడు తీద్దాం ఫస్ట్. ఓకే, కవర్లో మీరు పక్క వెళ్ళండి. ఇప్పుడు ఇది సెకండ్. ఇది లోపల ఒకటి ఉంది. ఛార్జింగ్ కేబుల్. మీరు కొంచెం పక్క జరగండి. ఇది ఇంకో క్లిప్. బ్యాటరీస్. అడిషనల్ క్యాప్, వెరీ గుడ్. మాన్యువల్. DJI Store యాప్, ఏ మస్ట్ హ్యావ్ యాప్ ఫర్ DJI యూజర్స్. వాడదాం. మీరు పక్కన ఉన్న మాస్టర్ కొంచెం ఇది రాదు. పర్లేదు, వచ్చింది. ఇప్పుడు ఏం చేసినంటే స్టిక్కర్స్ బాగున్నాయి. అదిరిపోయింది. ఇది చాలా బాగుంది. సో మామూలుగా మనం అంటే రైడింగ్ చేయాలి అనుకుంటే ఏమేం కావాలి, నేను ఈ కెమెరాతో లాగిద్దాం అనుకున్నా కానీ పాపం సెట్ అవ్వట్లేదు. ఇది వీడియో చాలా బాగుంటుంది, క్వాలిటీ, బ్యాకప్, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, క్వాలిటీ బాగుంది. కానీ మైక్ లేదు, అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కొంచెం ఇబ్బంది. సో అందుకని వాడదాం, దీన్ని కూడా వాడదాం. ఫ్రంట్ పెట్టేసుకొని ఇంకోటి ఉన్నాడు కదా లోపల.
గుడ్. సో ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది మనం బైక్ సెట్ చేసుకోవాలి. దీనికి వాడు ఇచ్చాడు అనుకుంటా, ఇచ్చాడు చూడాలి. పర్లేదు, బాగా దూరం వచ్చేసింది. ఫ్యాంటాస్టిక్. సో అనిపిస్తుంది కదా, వెరీ గుడ్. ఇది మొత్తం సెటప్ అనమాట. ఒక్కడే కొంచెం ఆర్డర్ ఇందులో అంటే వేరే వాడు. ఇది వచ్చేసి వెలుగు 1/1 కేస్ ఇది. సో ఇలా తీసేసి చూడాలి, లేకపోతే మనం కొట్టుడికి ఫటాక్మని పడిపోయింది. మ్యాగ్నెట్ ఉంది అందులో, తను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. వైట్ అయినా కాదు, పవర్ బటన్ ఇలా వచ్చింది కాబట్టి. అరే ముందు వెనక ఏదిరా ఇది? సరే కరెక్ట్. ఫైనలీ స్థితి కొట్టేసిందమ్మా. ఓకే గుడ్. ఇది కేస్, ఇది మామూలుగా అయితే ఇది వాటర్ ప్రూఫే. కొంచెం సేపు ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు ఉంచాలి నీళ్ళు అంటే ఇది ఇలాంటి కేసులో పెడితే సరిపోతే. ఇది పట్టుద్ది అనుకుంటా, ఊరికి చూద్దాం సరదాగా పట్టుద్దా లేదా అనేది. బాబు జాగ్రత్త అయ్యా, అసలైతే కొత్త కెమెరా పగిలిందంటే అది పడిందంటే కష్టం మళ్ళీ. అసలే మంచి చేతులా ఊరుకో. ఓహో దీంట్లో పెట్టాలంటే ఇది క్యాప్ తీయాల బాయ్, అంతే అనుకుంటాను. కరెక్ట్, అది మాట్లాడి తర్వాత చూద్దాం సంగతి. ఓకే గుడ్ ఎనఫ్. మనం తీయాల్సినవి ఏంటంటే వెలుగు 1/1. ఇది వచ్చేసి దీని క్లిప్ అనమాట. ఇప్పుడు మనం రైడ్ చేసేటప్పుడు అయినా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టిక్ ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసేసి దీన్ని తీసుకొచ్చి కొంచెం ఆగరా, పాకమని అతుక్కుంటుంది ఇది. దీనిలో కింద ఇలా ప్రెస్ చేసేదాన్ని, దాట్స్ ఇట్. బాబాయ్ అది సెట్ చేయలేదు. సో ఇదన్నమాట సంగతి. సో దీనికి ఇక్కడెక్కడ సైడ్కి ఉండాలి, మోసం జరిగినట్టు. ఇది కాదనుకుంటా వేరేది, కానీ ఫిట్టింగ్ బాగుంది. ఇట్లా చాలా పవర్ఫుల్ ఉంది. వదిలేసారు నటకం అతుక్కుంటుంది. గుడ్. అట్లా తప్ప గట్టిగా ఉంది, బండి మీద ఆగుద్ది. వెరీ గుడ్. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి, 5,000 తక్కువగా వస్తుంది, 4-5,000 తక్కువగా వస్తుంది. సో ఇది ఒకటి అయిపోయింది కదా బాబాయ్. నెక్స్ట్ ఇది స్క్రూస్, అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేసుకోవడం అనమాట. లోపల పెట్టి స్క్రూస్ ఇది త్రావడం. నెక్స్ట్ సేమ్ ఇది కూడా చిన్నది అనుకుంటే ఇది క్లాంప్. ఇది వచ్చేసి హెల్మెట్, ఇది హెల్మెట్ మీద పెట్టుకోవడానికి చిన్ మౌంట్ ఒకటి తీసుకోవాలి, ఇది అవసరం కూడా. ఓకే ఇది వచ్చేసి కెమెరా క్యాప్, చార్జర్, కేసు, స్క్రూస్. మనం బ్యాటరీలు చూడలేదు మెయిన్. ఇది మామూలుగా 29 అంటే మనకు 25,000కి వచ్చేసేది ఇది కెమెరా, ఒక్క కెమెరా సింగిల్ బ్యాటరీ అయితే. కానీ ఇది విత్ కేస్ అనమాట. గోప్రోకి వెళ్తే గోప్రోడైనా ఎవడైనా సరే టక్కుని లేసింది. గోప్రోడ్ ఏం చేస్తానంటే సపరేట్గా మనం కొనుక్కోవాలి. ఇప్పుడు నా పాత దానికి నేను బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి నేను సపరేట్గా ఛార్జర్ కొన్నాను. ఇది ఇలాంటి ఛార్జర్ కొన్నాను. మనం పెట్టుకోవాలి. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఛార్జ్ చేసిన తర్వాత ఒక బ్యాటరీ వాడేస్తాం, రెండో బ్యాటరీ అయిపోయేటప్పటికి మళ్ళీ మొదలు పెట్టాలి. అది పెద్ద పంచాయతీ. సో వీడిచ్చిన డీజే వాడిచ్చిన ఫెసిలిటీ ఏంటంటే వీడి దగ్గర ఇది ఎలా ఉంటుంది, అది సింపుల్ 3 బ్యాటరీలు ఇందులో ఉంటాయి. అది మనం ఇలా దీన్ని ఛార్జ్ చేసేసి వదిలేస్తే సేమ్ మన బడ్స్ లాగా వదిలేస్తే ఒకటి వాడేసుకున్న 2 రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఐ లైక్ దట్. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది వీడు డీజే వాడు అన్నిటికీ ఇస్తాడు, డ్రోన్స్కి ఇలానే ఇచ్చాడు, వీటికి ఇలానే ఇచ్చాడు, అన్నిటికీ ఇచ్చాడు అనమాట. సో నైస్. సో దీనికి ఛార్జింగ్ సాకెట్ వెరీ గుడ్. ఇక్కడ ఉంది ఛార్జింగ్ సాకెట్. ఉస్మో డీజే చైనా తిట్టుకుంటాం కానీ అప్పట్లో ఇంకా. సో అదబ్బా సంగతి. ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం. ఎందుకు ఇదంతా అంటే రేపు ఇప్పుడు ఒక 29-30 ఆ మధ్యలో వర్షాలు కనుక మన ఆంధ్రాలో కనుక
వర్షాలు తగ్గితే అహోబిలం వెళ్దామని ప్లాన్. మైక్ కూడా తెప్పించాలి. సో వెల్కమ్ మా. మీరు ఆనుగారా? సరే, బలవంతం చేయాలి కొంచెం. మనకు అప్పుడప్పుడు బుర్ర అడ్డంగా పనిచేస్తుంది. బ్యాటరీ పెట్టుకుంటే ఎంతసేపు ప్రెస్ చేస్తే ఎలా పనిచేస్తుంది బై. సో వీ నీడ్ బ్యాటరీ. సో బ్యాటరీ ఎక్కడ ఉంది పై? యా, దొరికినది. ఇప్పుడు ఇందులోంచి బాగా పచ్చరంగా ఉన్న బ్యాటరీ ఒకటి తీసి, అంటే గట్టిగా ఛార్జింగ్ అయిన బ్యాటరీ తీసి ఇందులో పడేద్దాం. అప్పుడప్పుడు ఇలా శృతులు దొర్లుతుంటాయి అన్నమాట, తప్పట్లేదు. ఇది ఇలాగా ఓకే, గుడ్ ఎనఫ్. ఇది ఇలాగా, వెరీ గుడ్. నౌ ఏ ఆంగ్లము యాక్టివేట్ బిఫోర్ యూజ్. ఏం చేయాలరా ఇప్పుడు? స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు డౌన్లోడ్ ద డీజే. అలాగే చేద్దాం. ఫోన్ అక్కడ ఉంది బాబాయ్. సరే, ఏదో చేయాలంట, చేద్దాం తర్వాత అయిపోయినాక. స్కిప్ ఇస్ డేట్ అండ్ టైం 23 కాదు బాబాయ్, 25 ఏంటిది? మామూలు లేదు మంచి అయితే ఈ డేట్ ముందు ఇచ్చాడు. ఓకే, ఇది 24 ఈరోజు డేట్. సరే పెట్టాను, 25 కదా. ఓకే, టైం ఎంత ఎలాగో మార్చాలి. 5 వేద్దాం. ఓకే, ట్యాప్ అండ్ హోల్డ్ అడ్జస్ట్ డిజిటల్ జూమ్. ముందు మనం ఈ పేపర్ పీకాలన్నమాట. వెరీ గుడ్, పీకేసి కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఓకే, పట్టుకున్నాం. గుడ్. ఓకే, సో అమెరికా అట్లేదు, పాతం తీసేయాలి, ఇందులో వేద్దాం. సో ఇందులో ఆప్షన్స్ ఇవి. వైడ్, ఆటో ఎన్హాన్స్. ఇది ఇలా ఉంచిన బెస్ట్, ఎందుకంటే మనకు పంచాయతీ మరి పెద్దగా తిరిగినప్పుడు మ్యాక్సిమం అందరూ ఈ 10 నిమిషం రాక్ స్టడీ. ఇది మంచి ఫెసిలిటీ అబ్బాయి ఇందులో ఫీచరు. అంటే హారిజన్ ఇది ఎస్. నెక్స్ట్ 130 1080 30. పెద్ద మనకి కెమెరా నాలెడ్జ్ ఏం లేదు, కానీ ఉన్నంతలో ఇదైతే బెస్ట్ మనకి. గుడ్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి ఎస్డి కార్డ్. ఓకే, ఇవి ఆప్షన్స్. వీడియో, స్లో మోషన్, టైం ల్యాప్స్. నేను పెట్టలేదురా, ఇంకా తొందరపడుతున్నారు. లెట్ us keep it on వీడియో. ఇంటర్నల్ మెమరీ ఉండదు ఇందులో, మనం పెట్టేసుకోవాల్సిందే. సో ప్రస్తుతానికైతే ఇది ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఈరోజు దీని సంగతి ఏంటి చూసి అసలు రికార్డింగ్లు గట్రా చేసి దీని పరిస్థితి ఏంటి, నెలలో కూడా ముంచొచ్చు అనమాట. దీన్ని ఆయనకు వస్తే మంచిది, లేకపోతే మన అదృష్టం. సో ఇది ప్రస్తుతానికి దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. గుడ్ ఎనఫ్ అనిపిస్తుంది అనమాట ఇందులో. యా, లైక్ డెట్. సో రేపు వీడియో ఎలా వస్తుంది, రైడ్ అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొనాలి అనుకుంటే ఇన్ కేస్ ఎవరైనా రైడ్ చేసేవాళ్ళు కొంచెం వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోనే 5 ఉంది, DJI 5 ఉంది, కాదు అది కూడా సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు, అంటే ఎక్కువసేపు రికార్డ్ చేసేవాళ్ళకి మాత్రం ఐ ప్రిఫర్ మీరు ఇది దీంతో పాటు వచ్చేటట్టు తీసుకోండి. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇంతకుముందు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నానా తంటాలు పడలేదు, తీసి పెట్టి. ఇది కేస్ కూడా చాలా కంఫర్టబుల్ కేసు, జస్ట్ ఇక్కడే ఓపెన్ చేసేసుకొని తీసుకొచ్చి కేసు మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు. ఇది కాకుండా ఇన్స్టా వాడి కూడా ఉన్నాయి కెమెరాస్.
యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇట్. అవుట్ ఆఫ్ దట్ నాకు ఇది కొంచెం బాగానే అనిపించింది, బికాస్ ఈ కేస్ రావడం ఒకటి, అండ్ స్టెబిలిటీ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి వీడి దగ్గర. ఒకసారి మనం 2-3 డ్రైవ్స్కి వెళ్ళి రైడ్స్కి వెళ్ళి అప్పుడు సిచ్యువేషన్ సెట్ చేద్దాం, చూద్దాం. సో థ్యాంక్ యూ. మనం బెంగళూరు టు అహోబిలం రైడ్లో కలుసుకుందాం. 3 రోజులు అనుకుంటున్నాను, 4 రోజులు పట్టింది ఇక్కడ నుంచి ఒక రోజు అక్కడికి వెళ్ళడానికి. తర్వాత ఒకరోజు అహోబిలం, బెలూమ్ కేవ్స్, సెకండ్ డే యాగంటి, మహానంది, థర్డ్ డే రిటర్న్ అనమాట. ఇది ప్లాన్. సో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. బాయ్.